వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. పెన్షనర్లకు చెల్లించాల్సిన అరియర్లన్నీ వడ్డీతో చెల్లింపు. హైకోర్టు ఆర్డర్. వీరికి ఈ నెల పెన్షన్ రాదు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం పెండింగ్ ఏవీసీ లిస్ట్ ఆఫ్ ఎస్టీఓ అనకాపల్లి వేసినటువంటి ఒక సమాచారాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఈ లిస్టులో ఉండేటువంటి ఈ పెన్షన్లకైతే ఈ నెల వారికి పెన్షన్ అనేటువంటిది రాదు. ఎందుకంటే వారు ఇంకా కూడా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించలేదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ రాదు. అదేవిధంగా మరో సమాచారం చూస్తున్నాం. ఇఫ్ లైఫ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ బై పెన్షనర్ బిఫోర్ స్టాపింగ్ హిస్ పెన్షన్, ఒక పెన్షన్ కనుక లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించకపోతే వారి పెన్షన్ని ఆపే ముందుగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది బ్యాంక్ టు విజిట్ ద హౌస్ ఆఫ్ ది పెన్షనర్ అండ్ నో ద రీజన్ ఫర్ నాన్ సబ్మిషన్. సో ఆ విధంగా పెన్షన్ ఆపే ముందుగా బ్యాంకర్స్ అయితే పెన్షన్ యొక్క ఇంటికి వెళ్ళి వారు ఎందుకని లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిషన్ చేయలేదో అనేటువంటి విషయాన్ని అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ద కోర్ట్ ఆర్డర్డ్ పేమెంట్ ఆఫ్ ఆల్ అరియర్స్ అండ్ ఆల్సో ఇంపోజ్డ్ ఏ ఫైన్ ఆఫ్ 1 lakh రూపీ ఆన్ ది రెస్పాండెంట్. ఆ అరియర్లు కూడా అన్ని అరియర్లని 1 లక్ష రూపాయల పెనాల్టీతో కలిపి చెల్లించాలని అయితే కోర్టు అయితే ఆర్డర్ చేయడం జరిగింది. పేమెంట్ ఈజ్ టు బి మేడ్ ఇన్ 2 weeks విత్ ఇన్ 6% ఇంట్రెస్ట్. ఆ పేమెంట్ను కూడా 2 వారాల్లో అయితే 6% ఇంట్రెస్ట్తో కలిపి చెల్లించాలని అయితే కోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇఫ్ పేమెంట్ ఈజ్ నాట్ డన్ విత్ ఇన్ 2 weeks ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ టు 18% ఇంట్రెస్ట్. అదే పేమెంట్ కనుక 2 వారాల్లో కనుక చెల్లించకపోయినట్లయితే దానికి 18% ఇంట్రెస్ట్ వేసి చెల్లించాల్సని హైకోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది. అది ఈ ఆల్ బ్యాంకర్స్ టు నోట్, ఇది బ్యాంకర్స్ అందరికీ కూడా ఒక ముఖ్య గమనికగా చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఎ వెరీ యూజ్ఫుల్ జడ్జ్మెంట్ ఫర్ పెన్షనర్స్. అంతేకాకుండా మిత్రులారా, ఇది రిట్ పిటిషన్ నెంబర్ 4/23 కర్ణాటక హైకోర్టు. ఇది కర్ణాటక హైకోర్టుకు సంబంధించినటువంటి రిట్ పిటిషన్ అయినప్పటికీ కూడా ఈ రిట్ పిటిషన్ని మన ఏపీ హైకోర్టు కూడా తగు చర్యలు ఇచ్చే విధంగా పెన్షనర్ సంఘాల అసోసియేషన్ వారైతే ఈ దిశగా ప్రయత్నం చేయాలని ఏపీలోని పెన్షనర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.